హలో అండి. ఈరోజు మనం రవ్వ లడ్డు నా స్టైల్‌లో చేస్తాను చూసేయండి. ఒక చిన్న చిట్కాతోని రవ్వ లడ్డు నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి. అదెలాగో చివరి వరకు చూసేయండి. నా కూతురు ఇష్టంగా ఏమైనా తింటుందంటే ఈ రవ్వ లడ్డు మాటండి. ఈ రవ్వ లడ్డు తినమని చెప్పక్కర్లేదు. మిగతా వాటన్నిటి గురించి తినమని చెప్పొచ్చమాట. తనకైతే బాగా నచ్చేసింది. సో, మరి ఈ రవ్వ లడ్డుని చేసే విధానం ఏంటో చూసేయండి. నెయ్యి వేసానమాటండి. నెయ్యి వేస్తే మంచిది కదా! అది ఇంట్లోది లాస్ట్ అయిపోయింది. మనం చేసుకున్నది కనుక ఇంకా సువాసన బాగా వస్తుందన్నమాట. సో, ఫస్ట్ నెయ్యి వేసుకొని రవ్వ లడ్డుకి రవ్వ బాగా వేగాలమాటండి. పచ్చి వాసన ఉంటే అది బాగోదుమాటండి. కొంచెం ఎర్రగా, దోరపదనుగా వేపుకోవాలమాట. ఇంకో సైడ్ నెయ్యి వేసి కొంచెము డ్రై ఫ్రూట్స్‌ని వేపేసుకొని పక్కన పెట్టేసుకోవాలమాటండి. డ్రై ఫ్రూట్స్ అక్కడక్కడ తగులుతుంటే రవ్వతో పాటు చాలా బావుంటుందమాటండి. రవ్వ లడ్డు టేస్టే కాదండి ఒంటికి కూడా చాలా మంచిదిమాట. ఇక రవ్వ అయితే వేగుతుందమాట. రవ్వ లడ్డులో అతి ముఖ్యమైన ఘట్టం ఏంటంటే రవ్వ వేగడం మాటండి. చాలా సిమ్‌లో పెట్టుకొని నెమ్మదిగా వేగించాలమాట. ఇంకో సైడ్ అయితే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నానమాటండి. తొందరగా అయిపోతుందని చెప్పి. మన ఇంట్లో తొందరగా, ఈజీగా, టేస్టీగా అయ్యే స్వీట్ ఏదంటే ఈ రవ్వ లడ్డేనండి. ఈ రవ్వ లడ్డు మాకైతే మా చిన్నప్పుడు పుట్టినరోజులన్నిట్లికి కూడా ఈ రవ్వ లడ్డే ఉండేదండి. అప్పుడైతే కేక్స్ అవి ఉండేది కాదు కదా! సో, సింపుల్‌గా చేసేసేవారుమాటండి. ఈ రవ్వ లడ్డు ఒకటి, మళ్ళీ బూందీ లడ్డు ఒకటి ఇంట్లోనే చేసుకునేవాళ్ళమండి అప్పుడు. మాకు బర్త్‌డే వచ్చిందంటే ఇవి 2 కామన్‌గా మాటండి. ఒక బర్త్‌డేకి ఇదైతే ఇంకో బర్త్‌డేకి అది మాట. అలా ఉండేది. అప్పుడు రోజులే వేరండి. ఇప్పుడైతే కేక్ తెచ్చి ఇలా కట్ చేసేస్తే అయిపోయింది బర్త్‌డే. అప్పుడు బర్త్‌డే అంటే పెనం వేయాల్సిందే మాట. అలా ఉండేది. సో, ఆ మిగిలిన నెయ్యేమో నేను దీంట్లో వేసేసి బాగా వేయించుకున్నాననమాటండి ఇంకా రవ్వ. అంటే నేను డ్రై ఫ్రూట్స్ వేగాయి కదా! దాంట్లో నుంచి నెయ్యి తీసి దీంట్లో కలిపేసి ఇంకా బాగా వేపుకున్నాను నెయ్యి. నెయ్యి బాగా అయిపోయిన తర్వాత ఆ డ్రై ఫ్రూట్స్ కళాయిలోనే కొంచెం కొబ్బరిని ముందుగా కొబ్బరికాయ కొట్టుకొని దాన్ని తురుముకుంటే చాలా మంచిదండి. నేనైతే తురమలేదమాట. కొంచెం మిక్సీలో వేసేసానండి. అంత ఓపిక ఎక్కడుంటదండి. మీ సేవ నుంచి వెళ్ళి ఆ కొబ్బరికాయ కొట్టి మిక్సీలో వేయాలంటే కష్టం. ఇంకా మా గీతమ్మ కొంచెం హెల్ప్ చేస్తది కనుక పర్వాలేదమాటండి. సో, అది కూడా అయిపోయింది. ఇటు పక్క అంటే మనం ఏంటంటే ఒకే కడాయిలో అన్నీ చేయాలంటే కష్టం మాటండి. తొందరగా ఈజీగా అయిపోవాలంటే ఒక సైడ్ ఇది, ఒక సైడ్ అది మాటండి. ఇవన్నీ ప్రాసెస్ అయ్యేసరికి ఆ రవ్వన్నది బాగా వేగుతదమాటండి. చూసారు కదా! కలర్ మీకెలా కనిపిస్తుందో నాకు తెలీదు గానీ, కలరయితే దోరపదునుగా వచ్చింది. మరీ ఎర్రగా వేగేసిందనుకోండి, ఆ కలర్ మారిపోతుందన్నమాట. కొంచెం ఇలా ఉండాలన్నమాటండి. సో, దాంట్లోని కొంచెము ఫ్రై చేసుకున్న అంటే మనము ఆ కడాయిలోని కొంచెం నెయ్యుండిపోతే అందులో కొబ్బరి ఫ్రై చేసుకున్నాను కదండీ! ఆ కొబ్బరిని అందులో కలిపేయాలన్నమాటండి. కలిపేసి ఆ వేడి మీద ఆ కొబ్బరిని కొంచెం సేపు అలాగా తిప్పాలమాట. తిప్పిన తర్వాత ఈ కడాయి ఖాళీ అయిపోయింది కదండీ! రెండో కడాయి. అందులో కొంచెం పంచదార వేసుకోవాలమాట. ఈ పంచదార అన్నది మన టేస్ట్‌కి అంటే ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువ, తక్కువగా తినేవాళ్ళు తక్కువ మాట. అది కేజీ అనుకోండి, ఇది ముప్పావు కేజీ వేస్తే సరిపోతుందన్నమాట. నీళ్లు మాత్రం పొలోమని పోసేయకూడదండి. జస్ట్ ఇలాగ అంటే చేతిలోని ఇలా చెయ్యి కడుక్కున్నట్లుగా అలా చూసారు కదా! నేను ఎన్నేసానో అంతే ఇదేనండి. పంచదార కంటెస్ట్ ఇలా ఉండాలన్నమాట అండి. అంటే పంచదార బాగా పాకం వచ్చేయకూడదండి. ఇలాగే కరకరలు అంటే ఇలాంటిదే మనం ఆ రవ్వలో కలిపితే అక్కడక్కడ కరకరలాడుతూ ఉంటదన్నమాట అండి. పంచదార తగులుతూ ఉంటదన్నమాట. ఇది కూడా రెడీ అయిపోయిందండి. బాగా వేపేసుకున్నాం. అంటే మనం కొబ్బరి వేసి కూడా బాగా వేపేసుకున్నాం. పంచదార ఇంకింతేనండి. ఇలాగే ఉండాలి. పంచదార అయితే కరగకూడదన్నమాట అండి. ఇంతే ఇలాగే ఉండాలన్నమాట. ఇలాగే దానిలో కలుపుకోవాల్సి ఉంటుందన్నమాట అండి. ఇక మనకి రవ్వన, కొబ్బరి వేగుతూనే ఉంది. డ్రై ఫ్రూట్స్ కూడా బాగా వేగిపోయి పక్కన వెయిట్ చేస్తున్నాయన్నమాట అండి. ఫస్ట్ అయితే గనుక మనకి కొబ్బరి, రవ్వ వేగుతున్నాయి కదండీ! అందులోని పంచదార వేసి బాగా కలుపుకోవాలన్నమాట అండి. బాగా కలుపుకున్నా సరే ఇంక మీకు పాకం రాదుమాట అండి. ఎందుకంటే ఇంక పంచదార ఇంక అలాగే ఉండిపోతుంది. మనకి రవ్వ వేడిగా ఉంది కదండీ! ఇంకా పొయ్యి మీదే ఉంది కదా! ఆ వేడికి అదేంటంటే రవ్వకి అతుక్కుంటదమాట అండి. చక్కగా వస్తుందన్నమాట. తిన్నప్పుడు అది ఎంతో మంచిగా అంటే ఒక పక్క రవ్వ, ఒక పక్క ఇది పంచదార తగులుతుంటే భలే ఉంటుంది. ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి ఈ ప్రొసీజర్‌లో. ఇంక మరి పంచదార తీసిన తర్వాత అదే కడాయిలోనే కొంచెం పాలు బాగా మరగబెట్టుకోవాలండి. పాలు ఎప్పుడు కూడా పచ్చివి గాని, చల్లారినవి గాని వేయకూడదన్నమాటండి. మరగబెట్టుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నవి వేసుకోవాలన్నమాటండి. చూడండి మనకి పంచదార, కొబ్బరి, రవ్వ ఇలా అయింది. దీనిలోకి కొంచెం నెయ్యి పోసుకుంటేనండి ఇంకాస్త అంటే మనకి టేస్ట్‌ని కొంచెం ఎక్స్‌టెన్షన్ చేసినట్లే మాటండి. అంటే టేస్ట్ ఇంకొంచెం పెరుగుతుందన్నమాటండి. ఈ పాలైతే గనక బాగా మరుగుతున్నాయి. బాగా మరిగిన తర్వాత దాన్ని చల్లార్చి అందులో కలుపుకుంటూ మనమైతే ఉండలు చేసుకోవాల్సి ఉంటుందన్నమాటండి. ఇంకా ఇది పొయ్యి మీదే ఉంటండి. మరిగిపోయిన పాలని కొంచెం చల్లారిన తర్వాత అందులో పోసుకొని బాగా కలుపుకొని డ్రై ఫ్రూట్స్ కూడా మనము వేసేసుకొని కొంచెము నెయ్యి తర్వాత కొంచెం హనీ కూడా వేసుకోవాలన్నమాటండి. మంచిది బావుంటుందన్నమాటండి. వేసుకొని బాగా కలిపేసి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాటండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ వేడి మీద చేయాలండోయ్! అది గట్టిపడిందనుకోండి ఆ స్మూత్‌నెస్ పోతుందన్నమాట. ఈ విధంగా మీరు గాని చేసుకున్నట్లే భలే ఉంటది. ఇదేంటంటే అరోమా కోసం
కొంచెం యాలకుల పొడి వేస్తున్నాననమాట అండి. ఈ యాలకుల పొడి వేయడం వల్ల స్మెల్ చాలా బావుంటుందన్నమాట. ఇక ఆ వేడి మీదేనండి అలా దింపిన తర్వాత చేస్తూ ఉంటే చూసారా నా చెయ్యి ఎలా ఎర్రగా అయిపోయిందో. మా గీతమ్మ చిన్న చిన్నవి చేస్తుందని పెద్ద పెద్ద రెడ్‌గా అయిపోద్దన్నమాట. ఎందుకంటే దీనిలో అతి కష్టమైన పార్ట్ ఏంటంటే ఉండలు చేసేటప్పుడు చెయ్యి నిజంగా భలే కాలుతూ ఉంటదన్నమాట. కానీ ఏదైనా సరే తప్పదండి. పిల్లలు ఇష్టపడి తింటున్నప్పుడు ఎంత కష్టమైనా సరే ఇష్టంగానే చేయాల్సి ఉంటది కదండీ! నాకు ఏంటంటే పిచ్చి పిల్లలు, ఇంట్లో వాళ్ళు తినాలని చెప్పి. అందుకే ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. అసలు ఖాళీ ఉండదమాట అండి. ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తే ఇంట్లోనే కొనకుండా మనం చేసింది తింటే అదొక ఇది కదండీ! కొంచెం పాలల్లోని గాని, నీళ్ళల్లోని గాని చేయి తడుపుకుంటూ చేసుకుంటే చాలా బావుంటుందండి. స్మూత్ అయితే సూపర్ అన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.